అందరికీ నమస్కారం. నా పేరు కలవకూరి జయిత. ఈరోజు నేను రవీంద్ర భారతిలో శిరీష మ్యామ్ తరపు నేను సంగీతం ప్రదర్శన చేశాను. ఇంకా దాంట్లో ఎక్సలెన్స్ బుక్ ఆఫ్ గిన్నెస్ రికార్డ్ వచ్చింది. ఇంకా గెలుచుకున్నాను, పర్ఫార్మ్ చేశాను. బట్ ఈ అవార్డ్ ఫస్ట్ టైం రావడం. డాన్స్, క్లాసికల్ డాన్స్. అండ్ 5 years ఉన్నప్పుడు నా ఫస్ట్ డాన్స్ 5 years ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చాను. దాని తర్వాత కొన్ని మ్యూజిక్, దాని తర్వాత అసలు బిలీవ్ అవ్వలేదు నాకు వచ్చిందని. చాలా ఇంకా బాగా చేసి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో రావాలి, లేదంటే ఏదైనా మంచి టాప్ సింగర్ అవ్వాలని. సింగర్ డాన్సింగ్ లో అవుదా? రమ్య, మేము బెంగళూరు నుంచి వచ్చాము. మా పాప ఈరోజు రవీంద్ర భారతిలో సంగీత నృత్య కళా ప్రదర్శనలో సంగీతంలో పార్టిసిపేట్ చేసింది. తనకి ఎక్సలెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తను స్థానం సంపాదించుకుంది. మేము తల్లిదండ్రులుగా చాలా గర్వంగా ఉన్నాము తన కోసం. తనకి 5 సంవత్సరాలప్పుడు ఇక్కడే కూచిపూడి నృత్యం ప్రదర్శించింది. అప్పుడు కూడా చాలా బాగా మేము గర్వం పడ్డాము. ఇప్పుడు ఇది రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా పాప ఇంకా ఇలాంటి మెట్లు ఎన్నో ఎక్కి మంచి స్థాయికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు శ్రీనివాస్ అండి. మేము సిద్దిపేట నుండి వచ్చాము. మయూరి నృత్యాలయం మేఘన గురూజీ సిద్దిపేటలో ఈ తెలంగాణ భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో రాగరమ్య ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మా విద్యార్థులను, మా యొక్క పిల్లల్ని తీర్చిదిద్ది చక్కగా ఈ యొక్క నృత్యం లోపల శిక్షణ ఇచ్చినందుకు గురువు మేఘన గారికి హృదయపూర్వక అభినందనలు. మరియు ఈ రాగరమ్య సంస్థ సౌజన్యంలో నిర్వహించినటువంటి ఈ కల్చరల్ అకాడమీలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మా విద్యార్థులు సాధించినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇందులో మాడ్యులస్, అనుష్ఠాన్ మరియు 9 ఎడ్యుకేషన్ 3 విద్యా సంస్థల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. మరొకసారి రాగరమ్య ఫౌండేషన్ గారికి, తెలంగాణ భాషా సాంస్కృతిక కార్యక్రమానికి మేఘన గురువు గారికి హృదయపూర్వక అభినందనలు. చాలా సంతోషం సార్. ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మా విద్యార్థుల పేరు చేర్చినందుకు ధన్యవాదాలు. ఆరుషి, శ్రీకృతి, మేఘన గురువు గారిని, స్మృతి, వైశాలి, హంసిని, అనన్య. ధన్యవాదాలండి.